హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో తీస్తున్నది ఏం కారుతుంది. సో టైం వచ్చేసి 1:30 అయిందనమాట. సో అందుకని మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో వస్తుందా చెట్లకి ఆడ పక్షులకి నీళ్ళు పెడదాం అనుకుంటే కుండ ఉండదు కదా అని తీసుకుంటుంది. కడిగి నిలువ వస్తారు కానీ కారుతున్నది కుండ. దీనికి అది డబుల్ టేప్ ఉండదా? కనిపిస్తూ ఉండదా? ఉంటది అంటే ఉండదు, తేమ కదా. తేమ ఉండదు ఆల్రెడీ. ఒకసారి ట్రై చేద్దామా? అవసరం లేదా? మరి ఏం పెడతావు ఇప్పుడు పైన? దీనికి ఏమైనా కనిపించాక ఏం లేదు ఆప్షన్? లేదు, ఇంకా పోయినాక కనిపించక లేదు. తేమ అవుతుంది. నీళ్ళు అక్కడ ఖాళీ చేయదండి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్, పైన నీళ్ళు పెట్టాలని. నా బుర్ర అసలు ఏమో మర్చిపోతాను. యాభై మధ్యన ఇంట్లో విషయాలు కూడా ఒక మాట మాట్లాడడానికి వచ్చి ఏమైనా మధ్యన ఇంటరప్ట్ అయిందనుకో, ఏం మాట్లాడుతున్నాను కూడా మర్చిపోతున్నాను. అంత మరిమరిపి ఎక్కువైంది. ఇంక బెండకాయ తినాలి కొన్ని నుంచి, లేకుంటే కష్టం. బెండకాయ ఇంత బుర్ర బెండకాయ నచ్చదు నీకు? నచ్చదు కానీ తినాల. ఇది కాకుండా మరి వేరే ఏదైనా దీనికి ఉండదంటావా? అయితే ఉండదులే. ఒకవేళ తేమ అంతా అర్థం చూద్దామా పైన? ముందు చూస్తుంది ఆడదు డబుల్ టేప్. గ్యాస్ ఉండదేమో. డబల్ టేప్ అంటే అది కాదు, ఇట్లా కనిపించేది. గోడకు కనిపించేది. మరి నేను వైర్లకు కనిపించేది అనుకుంటున్నా. వైర్లు కనిపించేదే ఉండేది, దానికి డబల్ టేప్ యాడ్ ఉంటుంది. నీకు కరెంట్ వైర్లు కనిపించేదే ఉంటుంది. డబల్ టేప్ నీకు బాగుంటుంది. అది ఏది లేదు కుండ. వస్తానుండమ్మా. వానమ్మా, దీంట్లో టేప్ పెట్టినట్టు గుర్తుండే లేదురా. దొరికినా చేసినే పీపీలు కనిపించాను. మా పీపీలు ఆ టేప్ అనింది నన్ను, అది కాదు. ఓరా బాబు, పెట్టింటానో నాకు తెలుసులే కానీ నువ్వు నన్ను తిట్టద్దు. ఆటోలో పెట్టినట్టు దేశం యాలేలో ఇంట్లోనే ఆడ పెట్టింటాను. ఇది ఉండదా అని నా అనుకున్నాను. పట్టు నువ్వు బతికిస్తావా? పట్టు నాకు రాగలే. పట్టు గోడకి అంత గట్టిగా గరుచుకుంటుంది. దీన్ని గరుచుకుంది. ఇది మట్లే కాదు. ఓ గోడది అది ఇది ఒకటి అనుకుంటున్నావా నువ్వు? నీ పిచ్చి కాకపోతే అవ్వు. గోడ కరుచుకుని దీనికి ఎందుకు కరుచుకుంది? ఇది కానీ మట్లే కదా. తీసుకురా నీళ్ళు. చూద్దాంలే అప్పుడే నీళ్ళు ఆవిరైతాయో లేదంటే కారుతాయో అర్థమవుతుంది. పెడదాం పావుసారి. ఇక్కడ దాక్కుండా నువ్వు ఎక్కువ మనసంగా. అంత పైన పెడతావా? ఎంత తెలియదు కదా వినా నీకు. అయిరా నీకు మాత్రం నిద్ర రాదు చూడి. టైం ఎంత అయ్యేది అనుకున్నావే? పాప అనుకుందిరా. ఏమి ఏంటికి ఇక్కడ అవ్వు అవ్వు ఇట్లా నీడికిరా నువ్వురా. రా మమ్మీ. అవు మరి ఎన్ని రోజులే అనుకోబట్టి సుమారు 20 రోజులు అయినేమో. 15 రోజులన్నా అయింటుంది. పెడదామని అస్సలు కుదరట్లేదు. కాంతలని చెప్పానా. సో ఈరోజు కుదిరిందనమాట. ఈసారి అందరూ పోతే ఇట్లా ఆడిది ఇంకోటి తెచ్చి ఆడబెట్టాలి. ఆడగానే ఎక్కువ కూర్చుంటారు. భారతీ వీడియో తీసే వాళ్ళకి ఆడగానే ఎక్కువ కూర్చుంటారు అనమాట ఆ రెండింటికి. సో
ఇంకేదనుకుని ఉండదా? లేదు అది ఒక్కటే ఉండింది, లేకుంటే పెడుతుంటుంది. ఇంకేముంది పెడతా, ఏవి అడ్జస్ట్ అయితే అవి పెడతాను. అంతేలే. ఒకసారి అంగిట్లా అన్న అడిగి రావాలా, డబ్బాలు ఉంటాయి కదా అంగిట్లా అని అడిగితే స్వీట్ డబ్బాలు అట్లాంటివి ఉంటాయి కదా, తీసుకొని వస్తాంలో ఒకసారి అడిగి. ఒకసారి అడిగేది ఏం, సాయంత్రం పోతున్నాం, సాయంత్రం తీసుకొస్తాం ఫ్రెండ్స్. సరే సరే రా, మా కింది పోతున్నాడు నాయన. పదిగో కుండలో నీళ్లు పెట్టండి ఆయన, పక్షులు వస్తాయి కదా. దీన్ని ఇట్లా పెట్టద్దని చెప్తే కదా నన్ను. లీటర్ తెస్తున్నా, 2 లీటర్లు తెస్తున్నా. 2 లీటర్లు హైఫై లేకుంటుందా? అక్కడ తిరుగుతాం కదా హాస్పిటల్కి, అక్కడ హైఫై లేకుంటుందా? సో మొన్న డీజిల్ దొరకట్లేదు అని ఇబ్బంది పడిన దానికి కొంచెం ఇంట్లో తెచ్చిపెట్టినాను ఫ్రెండ్స్, ఒక 2 లీటర్లు 3 లీటర్లు అట్లా. సో ఇప్పుడు ఏం పర్లేదు, దొరుకుతుంది. మెయినూరులో అంత ఫ్రీగానే ఉందన్నమాట. దొరుకుతుంది అన్నిట్లో దొరుకుతుంది. కావాలా సైడ్ పెట్టాలి బండి, కానీ ఇక్కడే తెస్తాను రా బండి. కాదు వినోద్, నువ్వేం ట్రైనింగ్ ఏం తీసుకులేవు కదా ఆటో నడిపేకి. బాగా నడుపుతావు చూడు వినోద్ నువ్వు. అప్పుడు నడుపుతుంటే కదా ఆయన నడిపేటప్పుడు ఒక రౌండ్ అట్లా ఇట్లా అని. యాటికి ఓడు బాబయ్య. పిల్లలారా యాటకు పోతాడని ఉరుకురుకొచ్చారు కదా రే మీరు. యాటకలేదు, ఎండ కాదు. బట్టలు వేసుకురాపో. యాడ వినది యువతలు కదా ఉండదు, ఏమో అవతలు పోతా ఆరోమరం లేచేది కప్ప పట్టినట్టు. చూడు కనిపిస్తుంది కదా అప్పుడే ఎంత అయిపోయేది ఉన్నది. వస్తాను సో వేస్తున్నాను, ఎంత అయిపోయినా లీటరే అయిపోయింది అంటే గ్రేట్ అనలా. దూరం ఉండే రమ్మా, ఏమో ఇంకా పడుతుంది కదా. ఇంకా పడుతుందా? ఇంకో లీటర్ పడుతుందా? లీటర్ పడుతుంది కనపడదు. వైడ్ యాంగిల్ పెట్టింటే వైడ్ యాంగిల్ లేదు, మామూలుదే ఉండదు. లైట్ అనేది ఒకటి ఉంటుంది కదా, గీడే కనిపిస్తుండదు కదా. కాదు అది సరిపోయేదిలే అమ్మా, అట్లా కనపడి ఇంకా లీటర్ పడుతుంది. ఇప్పుడు అది ముచ్చిగా లీటర్ అలా కాగబడుతుంది. కావాలంటే తెచ్చేస్తా, వద్దులే. ఆడ పెట్టారు కదా ట్యాంకు, బండికి ముందు పెట్టింటారు, ఆటోకి కార్లకు కూడా ఇట్లా వెనకాల సైడే ఉంటుంది కదా వినోద్. సో ఈరోజు వీడియో వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఆటో గురించి అనమాట. కరెక్ట్గా ఇక్కడ ఆపే వీడియో తీసాము ఆటో తెచ్చినప్పుడు, మేము ఆటో కొన్నాము అని. సో ఈ ఆటో తీసుకొని నెల అయినా కాలేదు, నెల అవుతుందండి. సో ఇప్పుడు రివ్యూ అనుకోవచ్చు. ఈ ఆటో మాకేమైనా ఉపయోగపడిందా, మేము తర్వాత మా ఎక్స్పీరియన్స్లు ఏంటి ఈ ఆటోతో. సో ఏంటి అక్కడ ఈ ఆటో మేము తీసుకున్నది 30,000కు ఫ్రెండ్స్. ఖర్చు ఒక 5,000 అనుకుంటున్నాం. ఒక బ్యాటరీ అవి మార్పిచ్చి ఖర్చు ఒక 5,000 అనుకుంటే 35,000 రూపాయలకి నా చేతికి ఆటో వచ్చినట్ట. సో తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ లీక్ అవుతుందని మెకానిక్ షాప్కి వెళ్తే వాళ్ళంటే బండి బోర్కి వచ్చింది తమ్ముడు, బోర్ చేయాలి, మామూలుగా చేయాలంటే 6,000, నీట్గా చేయాలంటే 22,000 నాకు చెప్పారు. సో ఓకే, అర్జెంట్ ఏం లేదు, నిదానంగా చేయించుకోవచ్చు అని నాకు అర్థమైన తర్వాత. ఎందుకంటే నడుపుకోవాలి అనుకుంటే అట్లే ఆయిల్ పోసుకుంటూ అట్లే నడుపుకోవచ్చు. నేను ప్రస్తుతం అదే ఫాలో అవుతున్నాను అనమాట. దాంట్లో కొంచెం ఆయిల్ పోయడము, ఏమైనా తగ్గేది అనిపిస్తే నడపడము. సో పూర్తిగా డబ్బులు అనుకూలమైనప్పుడు చేయించుకుంటాను. ఇంకా అది పక్కన పెడితే దీనివల్ల లాభమా నష్టమా అని ఒక మాటలో చెప్పాల్సి వస్తే, దీనివల్ల నష్టం మాకు ఏ మాత్రమూ లేదు. ఎందుకంటే
మాకు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ మేము కట్టుకోవడము ఈఎంఐలు ఇవే మడతాం లేదు ఆటోలో తెచ్చిపెట్టి ఇంట్లోకే. సో వీటికే అంటే మేము ఇవి పందాలకి గిన్నె పెడతారేమో కదా, ఎద్దుల పందాలు ఒక ఇంట్లోకి. నమస్తే రమేష్ ఇది మా క్లాస్మేట్ అనమాట. అందరు సెటిల్ అయ్యి అంటే అందరూ ఫ్యామిలీలతో ఉండారనమాట. ఎవరెవరి కుటుంబాలు వాళ్ళకి అయ్యేవే. ఏమో ఎందుకులే ఎక్కువ డీప్కి వెళ్ళిపోతాం స్కూల్ విషయాలు మాట్లాడితే. ఓకే, సో ఈ ఆటో తీసుకోవడం వల్ల మాకు నష్టం అంటే ఏమి నష్టం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చేది మొత్తం అంటే ఇంతకు ముందంతా రాదు కదా మాకి. సో అది మేము కట్టుకోవడానికి దానికే సరిపోయేది అనమాట. సో మళ్ళీ ఇంటి సంసారం కోసం ఒక 15 రోజులకే మళ్ళీ ఇంకో చోట ఎవరి దగ్గర ఒకరి దగ్గర కొంత అప్పు తీసుకోవాల్సి వచ్చేది. సో ఇట్లుండేది అనమాట. ఎప్పుడైతే ఈ ఆటో తీసుకున్నామో మాకి వచ్చినట్టు కట్టుకోవడము, ఎట్లా వచ్చిన అట్లా కట్టుకునేట్టు ఉంటే కట్టుకోవడము. ఇంకా ఇంటికి ఎట్లా కంగారు ఇవన్నీ ఏం లేదనమాట. ఇల్లు ఆటో నడుపుతుంది ఫ్రెండ్స్. అవును, ప్రస్తుతానికి మా ఇల్లు నడుపుతుంది. దేవుని దయ వల్ల ఆటో ద్వారా ఇంట్లోకి మంచిగా నడుస్తుంది అనమాట. కూరగాయలకు కానీ, పిల్లలకి ఏదైనా కొనియడం కానీ, మాకు ఏమైనా చిన్న చిన్న ఖర్చులకు కానీ. సో ఆటో చాలా మంచిగా, చాలా అంటే చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అదే ఇంకా బోర్ సమస్య ఒక్కటి లేకుంటే ఇంకా సంగం రోజులు వస్తున్నాయి అనమాట మనకి. ఆటో కూడా సమస్య అంటే ఎప్పుడంటే పూర్తిగా నిలబడిపోతే సమస్య, నిలబడట్లేదు, హ్యాపీ నడుస్తుంది. కొంచెం కంగారేం లేనట్టు నేనే ఆయిల్ పోసుకొని నడుపుతున్నాను తగ్గేది అనిపించినప్పుడల్లా అంతే. సో కానీ ఎప్పుడైనా కానీ చేపియాల్సిందే, బోర్ అయితే చేయాల్సిందే, అది తప్పదులేండి. మరి చూద్దాం మనకు అంత అనుకూలమైన తర్వాత దీన్ని చేయడం అనేది చూద్దాము. సో ఆటో తీసుకోవడం వల్ల ఏమైనా నష్టం జరిగిందా అది ఏంటంటే ఏమీ లేదు. చాలా ఒక 2 వ్యక్తులు కష్టపడుతున్నట్టుంది అనమాట ఇంట్లో నాతో పాటు ఆటో. సో నేను కష్టపడేలా, నేను నా గురించి చెప్పవా మరి. ముగ్గురు మరి ముగ్గురు వ్యక్తులు వర్క్ చేస్తున్నట్టు అనమాట. ఇది మాకు చాలా తోడైంది. డీజిల్కి వాటికి పోయి నేను సాయంత్రం నుంచి వెళ్తాను అనమాట. డీజిల్కి పోయి మాకు ఒక హ్యాపీ ఇల్లు గడిచిపోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లో సంసారంకి ఎట్లా అనే కంగారే లేదు ఈ ఆటో తెచ్చినప్పటి నుంచి. సో ఆ విషయంలో మాత్రము మెచ్చుకోవచ్చు అనమాట దీన్ని. సో అందుకనే షాబాషు. ఇంకా ఇంకేదో మాట్లాడాలని మర్చిపోతాను. నీకు మతి మరి సంగనొట్టు ఎక్కువ మా అన్నట్లుంటే చాలా. సో మళ్ళీ ఇంకా ఎవరైనా ఆటో తీసుకునే ఆలోచన 2 రోజులకి నువ్వేం చెప్తావు వినోదనాన్ని అంటే కనుక నేను ఏమీ చెప్పను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకంత ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, తీసుకోవడానికి నెల అయింది అంతే. సో డైలీ ఆటో నడిపితే ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇంకోటి మాకు దగ్గర టౌన్ దగ్గర ఎమ్మెగ్నూరు కాబట్టి ఆడుగులా ఉంటుంది. టౌన్ లేని చోట అంటే ప్లేస్ను బట్టి ఆటో సంపాదన అనేది మారిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఇదే ఆటోతో నడిపితే ఇంకో వేరే రకం ఉంటుంది అనమాట సంపాదన. కర్నూలులో నడిపితే ఇంకో లెక్క ఉంటుంది. సో ఎమ్మెగ్నూరులో నడిపితే ఇంకో లెక్క. అంటే జనాలు ఎక్కువ ఉండే ప్లేసు వేరుంటుంది అనమాట, బాడీలు ఇవన్నీ. కాబట్టి మా ఎమ్మెగ్నూరు వరకు నేను తెచ్చుకున్న ఆటో వరకు అయితే చాలా బాగుంది. ఇంకా కొత్త వాళ్ళకి తీసుకోవాలనుకునే వాళ్ళకి సలహాల సంగతి మాట్లాడితే నాకైతే ఆ విషయంలో అంత ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెండ్స్. ఎంత కొనవచ్చు, ఎంత కొనాలి, ఏంటి అనేది నాకు తెలియదు. సో నేను దీన్ని ఎక్కువ కొన్నానో తక్కువ కొన్నానో అని కన్ఫ్యూజన్లో ఉంటే, కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కనపడినప్పుడు ఆటో చాలా తక్కువ తీసుకున్నావు తమ్ముడు, నీకు చాలా తక్కువలో వచ్చింది. మేలు నీ అదృష్టం అంటారు. అదృష్టం నీకు చాలా తక్కువలో వచ్చింది. అంత తక్కువలో ఏది వస్తుంది సూపర్ తమ్ముడు. ఏదైనా చిన్న ఉంటే కూడా చేపించుకో, ఖర్చు పెట్టచ్చు, ఏం పర్లేదు, చాలా బడ్జెట్లో వచ్చేసింది నీకు, టైం బాగుంది అని అంటున్నారు. సో ఆ విషయంలో మేము హ్యాపీ. ఇంకా ఇంకేమైనా చెప్పాలా ఆటో గురించి? నేను మర్చిపోయింది. దీన్ని ఎవరు పంపారా ఏమో, అది లేదు తీసి పెట్టేదేమో కదా, అది ఇట్లుంది అట్లా. నేను చూడాలా పిల్లలు కానీ ఎవరైనా కానీ రియాక్షన్ మాత్రం మామూలుగా ఉండదు. సరేలే, ఓకే.
ఆటో విషయానికి వస్తే ఇంకా అంతా హ్యాపీయే. ఇంకో మంచి హ్యాపీ విషయం షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇంకో విషయం ఫ్రెండ్స్, ఆటో గురించి కాదు, మా ఫ్యామిలీ విషయానికి మాట్లాడితే మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మా అన్నయ్య వాళ్ళ ఛానల్లో వీడియో పెట్టుంటారు ఆల్రెడీ. సో ప్రేమిలమ్మ అయితే డెలివరీ అయిందనమాట. సో మళ్ళీ పాప అయితే పుట్టిందనమాట. సో నిన్నే డెలివరీ అయింది. సో డెలివరీ కూడా చాలా చక్కగా మంచిగా జరిగింది. ఏ ఇబ్బందులు లేనట్ట, ఎక్కువ తక్కువ ఖర్చులు లేనట్ట. ఎందుకంటే భారతీయ 2 డెలివరీలు చాలా ఖర్చుతో కూడుకున్నవే. ఏమి చెయ్యి వస్తున్న వరకు కెమెరా పట్టుకోలేక నా చెయ్యి సపోర్ట్ పెడతానుండు. సో ఇంకా అంతా ఇంకొకటి మెయిన్ ఏమంటే మనకు ఆటో ఉన్నందుకు మనమే తొందర తీసుకొని పోయామన్నమాట. చాలా వేరేటివి అయితే కానీ కొంతమంది ఇంకా ఆడొస్తున్నాం ఈడొస్తున్నాం అనుకోసానని పెయిన్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి ప్రేమలక్కకి. తొందర వినోద్ అయితే ఇంకా ఇబ్బంది పడుతుందని ఫాస్ట్ నడుపుకొని పోతున్నాడు ఆటోని. ప్రేమిలమ్మ లక్ ఏంటంటే డెలివరీలు చాలా మంచిగా అవుతున్నాయి. ప్లస్ నార్మల్ డెలివరీ ప్లస్ ప్రిన్సీని కానీ ప్రిన్సీకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా దగ్గర నానో కారు ఉండే. అప్పుడు మేమే హాస్పిటల్కి పోతాం. టెన్షన్ లేదనమాట. మన దగ్గర వెహికల్ ఉంటే భయం అనేది ఉండదు. రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా కానీ పెయిన్ స్టార్ట్ అయినా ఫావర్స్ అని ఒక ధైర్యం ఉంటుంది అనమాట. సో ఈసారి చిన్న పాప పుట్టే టైంకి ఆటో ఉందన్నమాట మా దగ్గర. సో సూపర్ హ్యాపీ. ఏ కంగారు లేకుండా చాలా మంచిగా తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా వచ్చారు. దానికి బట్టి దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేమైతే. తీసుకోవద్దండి, భారతి చెయ్యి నొప్పులు లేపింది. అక్కడి నుంచి అయితే కవర్ అవుతుంది ఆటో. దానికే అంతసేపు ఉండేది. రా నువ్వేరా మిస్సక్కలేసిందంట పా. సో ఓమా ఏమమ్మా నాకు తెలియదు. ఆడబెట్టారు మీరు. ఓమా ఆడేది ఐస్ క్రీమ్. పిల్లలు ఐస్ పాప పుట్టేది కదా, పాపను చూస్తాను. ఏమనిపించి పాపను చూసినాక నీకు? పాపను చూసినాక ఏమనిపించు? బాగుండదు పాపని ఇప్పుడు ఏం పేరు పెట్టాలంటే చిన్న పాప చిన్న పేరు పెట్టాలా? ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు పుట్టిన పాప మా ప్రశస్తది ఒకే రోజే పుట్టినరోజు అనమాట. ఈ పాపలు మా బాబాయ్ అట్టుకోపోతున్నాడు అనుకసనని ఎక్కారే. ఎండ కదా అక్కడ పోతారు. సో ఇప్పుడైతే నేను ఇంకా బాడీగిలు పోదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నిన్న ఏమన్నా బాడీగిలా అంటే బాగుంటాయి, ఇంక లేనప్పుడు ఇంకేం ఉండలేదు. ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట బాడీ. అంటే నిన్న డీజిల్ నాకు తెలిసి ఏం వేస్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే బాడీ ఎక్కించుకొని పోయి దింపిన కాడే మళ్ళీ ఇంకో బాడీ తగులుతుంది అనమాట. సో నిన్నైతే డీజిల్ తక్కువ ఖర్చు అయిందని అనుకుంటున్నాను నేనైతే. సో అది మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఈరోజుకైతే. సో ఈరోజు అయితే ఆటోకి పోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే బ్లాగ్ అయితే కొంచెం తొందరగా ముగిస్తున్నాము. సో బాయ్ మా ప్రిన్సీ ముందు కూర్చునేదే. ప్రిన్సీ కూర్చో. అయిపోయింది ఇటుకే దిగండి. ఇంకా ఎమ్నూరు పోతాడు అడిగావు కదా చాలే. ఇంకా ఎండ కాదు ప్రశస్త. మా సార్ పోతాడు కదా, అప్పుడు రౌండ్ తిప్పించి పోతానులేండి. ఇప్పుడు బాబాయ్ బాడీకి పోతాడు. ఇంకా బాడీ నడుపుని పోతాడు. రండి నిసి ఈడే ఉంటారా మీరు? ఉడక పెడుతుంది. రండి ఈడే ఉంటావా? అవు తగ్గేదే.
గాలి కొట్టించుకో వినా పెట్రోల్ కాదు కాదు వినది ఇంకొక టైర్ ఏంటో బాగుండు కదా అదే టైర్ కావాలి కాదు అవి కూడా సెకండ్ హ్యాండ్ లో దొరుకుతాయంట కదా టైర్ కావాలా దాన్ని ఉప్పేది పానర్ ఒకటి ప్లస్ ఉప్పేటప్పుడు అది పెడతాం కదా ఇట్లా ఎత్తు పెట్టేదా అప్పుడు నేను కరకు ఉండే కదా అది అవన్నీ తీసుకున్నా బాగుండు రండి రండి దిగండి ఇంకా